హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో రోజు రోజుకి మన టాలీవుడ్ ఎంత వేగంగా అండ్ ఎంత గొప్పగా ఈ స్టేజ్కి అయితే వెళ్తుందో మనందరికీ తెలిసిందే. సో గొప్ప గొప్ప సినిమాలు చేసుకుంటూ మంచి మంచి సినిమాలతోటి మన టాలీవుడ్ జెండాని అయితే నేషనల్ వైడ్గా షైన్ చేస్తుంది. అండ్ ఆస్కార్కి సెలెక్ట్ అవుతున్నాయి మన సినిమాకి. రీసెంట్గా కల్కి కానీ జై హనుమాన్ కానీ అవి సెలెక్ట్ అవ్వడం జరిగింది. అండ్ దానికంటే ముందు మనకు RRRకి ఆల్రెడీ ఆస్కార్ రావడం కూడా జరిగింది. సో ఇలా మన ఒకప్పుడు టాలీవుడ్ అంటే తెలియని మన టాలీవుడ్ ఇప్పుడు టాలీవుడ్ అంటేనే ఫస్ట్ అనే విధంగా అయితే అంతటి విధంగా అయితే ముందుకెళ్తుంది. అంత గొప్ప సినిమాలు చేస్తున్నాయి. అండ్ ఇలా జరగడానికి ప్రతి ఒక్క టాలీవుడ్లో పనిచేసే ప్రతి ఒక్కరు కారణం. సో అందులో ఇప్పుడు మహేష్ బాబు గారి సినిమా మన SS రాజమౌళి గారితో ఉంది. అండ్ ఈ టాలీవుడ్ అనే ఒక ఇండస్ట్రీని నేషనల్ వైడ్గా మన ఇండియా బార్డర్ దాటి పంపించడంలో అంత పెద్దగా సక్సెస్ కావడంలో రాజమౌళి గారు కూడా చాలా కీలక పాత్రగా వహించడం జరిగింది. బాహుబలి తర్వాత RRR తర్వాత ఇలా పెద్ద పెద్ద సినిమాలు మంచి మంచి సినిమాలు చేసి 1000 కోట్ల క్లబ్ చేసి మన టాలీవుడ్ సినిమాని ఇండియన్ సినిమాగా మార్చి హాలీవుడ్ లెవెల్లో చూపించడం జరిగింది. అలాంటి డైరెక్టర్తో కూడా మన మహేష్ బాబు గారు అయితే సినిమా చేయడం జరుగుతుంది. సో మన స్టార్ హీరోలలో కానీ అతిపెద్ద హీరోలలో కానీ ఒకరు మహేష్ బాబు గారు ఒకరు. సో ఇదివరకు యాక్చువల్ ఆయన మన తెలుగు సినిమాలు కాకుండా వేరే సినిమాలు అసలుకి చెయ్యను అనేవారు. అలాంటిది ఇప్పుడు రాజమౌళి గారి సినిమా పాన్ ఇండియా కావడం వల్ల ఆయన అలా చేయాల్సి వస్తుంది తప్ప రాజమౌళి గారితో చేయకుంటే మళ్ళీ ఆయన ఇదే సినిమాలు చేసేవారు. సో టాలీవుడ్ సినిమాలు అంటే అంత ఇష్టం ఆయనకి. అండ్ ఆయన పర్సనల్గానే కాకుండా ఒక మంచి వ్యక్తిత్వం కలిగిన యాక్టర్ ఆయన. కాబట్టి మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు రీసెంట్గానే 1000 మంది చిన్నపిల్లలకు హార్ట్ ఆపరేషన్ చేశారు. ఒక యాక్టర్ గాను, ఒక మంచి వ్యక్తి గాను, ఇలా చాలా మంచి వ్యక్తి. అలాంటి వ్యక్తిని కూడా ట్రోల్ చేసి రోజు వస్తుంది అనేసి అయితే ఇప్పుడు ఎవరు అనుకోలేరు. ఇప్పుడు ఆయన నెక్స్ట్ ప్రాజెక్ట్ వచ్చేసి SSMB 29 రాజమౌళి గారితో. సో అది మనకు అడ్వెంచర్ టైప్ అనేది ఉంటుంది, మొత్తం ఫారెస్ట్ టైప్ ఉంటుంది. అలాంటి దాంట్లో అయితే మనకి ఇప్పుడు SSMB కనిపించబోతున్నారు. సో దానికి తగ్గట్టు ఇప్పుడు మన రాజమౌళి గారి సినిమాలో ప్రతి సినిమాలో ఒక్కొక్క లుక్ అనేది మెయింటైన్ చేస్తుంటారు హీరోలు. సో ఇందులో మహేష్ బాబు గారిని ఎప్పుడు చూడని లుక్లో అయితే మనం చూడబోతున్నాం. మొత్తం లాంగ్ బియర్డ్ ఉంటుంది, లాంగ్ హెయిర్ ఉంటుంది. సో సరికొత్త లుక్ ఉంది. మొత్తం ఓవరాల్గా లాస్ట్ సినిమాలకి ఈ సినిమాకి చాలా అంటే చాలా తేడా ఉంది. లుక్ పరంగా కానీ, సినిమా పరంగా కానీ, ఆయన మీద పెట్టిన బడ్జెట్ పరంగా కానీ ఇలా చాలా డిఫరెంట్ ఉన్నాయి. సో రీసెంట్గా మహేష్ బాబు గారు అయితే మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సార్ని అయితే కలవడం జరిగింది. అక్కడ కలిసినప్పుడు కొన్ని మహేష్ బాబు గారి విజువల్స్ అయితే బయటకు వచ్చాయి. సో అందులో మహేష్ బాబు గారు ఫుల్ బియర్డ్ అండ్ ఫుల్ లాంగ్ హెయిర్తో కనిపించారు. సో ఇందులో చాలామంది దీన్ని కొన్ని వేరే విధాలుగా అయితే ట్రోల్ చేస్తున్నారు. సో మహేష్ బాబు గారి ఫ్యాన్స్ అయితే జాన్ విక్ లా కనిపిస్తున్నాడు మహేష్ బాబు గారు అని ఫ్యాన్స్ అనుకుంటే, మిగతా వాళ్ళు వచ్చేసి అందులో పర్టికులర్ కొంతమంది మాత్రమే ఆయనని జీజస్తో కంపేర్ చేస్తున్నారు. సో మన క్రిస్టియన్ గాడ్ అయినటువంటి జీజస్తో కంపేర్ చేస్తున్నారు. ఏసఐలో ఉన్నాడు, జీజస్లో ఉన్నాడు అనే విధంగా. సో మహేష్ బాబు గారు ఏ యాక్టర్ ఏది చేసినా కూడా అకార్డింగ్ టు వాళ్ళ క్యారెక్టర్ డిజైనింగ్ పరంగా చేస్తారు. డైరెక్టర్ ఏమంటే ఆ విధంగా వాళ్ళ పర్సనాలిటీని డెవలప్ చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి మహేష్ బాబు గారిని ఎప్పుడు చూడని లుక్లో ఈ సినిమాతో చూస్తున్నామంటే అది ఆ లుక్ని ఎంజాయ్ చేయాలంతే కానీ అలా నెగిటివ్గా ట్రోల్ చేయడం అనేది అది అసలు కరెక్ట్ కాదు అది. కాబట్టి చాలామంది మహేష్ బాబు గారిని అయితే పచ్చిగా ట్రోల్ చేస్తున్నారు. ఏదో చెప్పాలంటే ఒక చీప్ లెవెల్గా చూస్తున్నారు అసలు ఆ లుక్ తోటి. అంతటి లుక్ అసలు ఎప్పుడు చూడని లుక్లో కనిపిస్తున్నామంటే ఒక కొత్తదనం చూపిస్తుంటే అది గ్రేట్ అనుకోవాలి. రొటీన్ కాకుండా ఒక మంచి లుక్లో చూపిస్తున్నాడు. అండ్ ఆ లుక్కి తగ్గట్టు ఇంకా సినిమా పడితే ఇంకే విధంగా ఉంటుంది. ఈజీగా 1000 కోట్ల సినిమాలు, ఇప్పుడు రాజమౌళి సినిమాలు అంటేనే 1000 కోట్లు ఉంటాయి. అలాంటిది మహేష్ బాబుని అలాంటి లుక్లో చూసామంటే ఇంకెంత డిఫరెంట్ సినిమా అనుకోవచ్చు అది. కాబట్టి ఏదేమైనప్పటికీ మహేష్ బాబు గారి ఫ్యాన్స్ అయితే ఎన్ని ట్రోల్ చేసినా ఖచ్చితంగా ఏదైతే లుక్ని ట్రోల్ చేస్తున్నారో అదే లుక్ తోటి సూపర్ హిట్ సినిమా చేసి 1000 కోట్లు క్రాస్ చేసి మీ అందరి నోళ్ళు ముగిస్తామనే విధంగా అయితే వాళ్ళు రెస్పాండ్ అవ్వడం జరిగింది. సో కాబట్టి మంచో చెడో ఏదైనా సరే ఒక యాక్టర్ ఏదైనా చేస్తున్నాడంటే అది మొత్తం తన పాత్రకి తను ఇచ్చే ప్రాధాన్యత అనుకోవాలి. కానీ ఇలా నెగిటివ్గా ట్రోల్ చేయడం అనేది కరెక్ట్ కాదనేసి మహేష్ బాబు ఫ్యాన్ గారు నమ్ముతున్నారు. సో మహేష్ బాబు గారి లుక్ అయితే రీసెంట్ లుక్ చాలా బాగా అనిపించింది. ఆ లుక్సే ఇలా ఉంటే ఇంకా సినిమాలో ఏ విధంగా ఉంటుందో అది చాలా ఎగ్జైటింగ్ అయింది నాకైతే. ఈగర్లీ వెయిటింగ్ ఫర్ SSMB 29. సో వీడియో నచ్చితే లైక్ చేయండి. వాళ్ళకి రోజు నెక్స్ట్ వీడియో.